ఆ బాలికకు రాష్ట్ర అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టే అవకాశం దక్కింది. వీవీఐపీలకు దక్కని ఆ అదృష్టం ఆ బాలికను వరించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర మంత్రుల సమక్షంలో సాధారణ అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోని విధంగా జరిగిన మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. కలలో కూడా ఊహించని అదృష్టం దక్కటంతో ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలిక పేరు వడ్లమూడి లక్ష్మీ దుర్గా. కొత్తపట్నం జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీ దుర్గా మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. మాక్ అసెంబ్లీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు లక్ష్మీ దుర్గా ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకుంది. అయితే మంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం రావడంతో తన వాణిని వినిపించలేకపోయానంటూ తెలిపింది. అయితే ప్రభుత్వ పెద్దలందరినీ దగ్గరగా చూడటంతో పాటు వారితో కలిసి ఫోటోలు దిగటం నా జీవితంలో మరువలేని క్షణాలని లక్ష్మీ దుర్గా తెలిపారు. లక్ష్మీ దుర్గాతో పాటు జిల్లా నుండి బాలికలకు గైడ్గా వెళ్లిన ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి కూడా అసెంబ్లీలోకి వెళ్లి చూడటం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులను కలవటం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.